అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆక్యూ సిద్ధ ఛానల్. నీడిల్స్ వల్ల పెయిన్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తాయా? నీడిల్స్ వల్ల నొప్పి వస్తుందా, వాపు లేదా రక్తం రావడం కానీ, ఇన్ఫెక్షన్స్ వస్తాయా, లేదంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలామంది అపోహపడుతూ ఉంటారు. నీడిల్స్ మన హెయిర్ లైన్ లాగా చాలా థిన్‌గా ఉంటాయి. అవి చాలా టెక్నికల్‌గా ఇన్సర్ట్ చేస్తారు. సో, నొప్పి రావడం జరగదు. ఏదైనా సెన్సిటివ్ ప్లేసెస్‌లో మాత్రమే జస్ట్ చీమ కుట్టినట్లుంటుంది తప్ప అసలు నొప్పనేదే తెలీదు. నీడిల్స్‌ని బ్లడ్ వెసల్స్‌కి కానీ, నర్వ్స్ కానీ ఏమాత్రం టచ్ చేయడం జరగదు. కాబట్టి బ్లడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండవు. నీడిల్స్‌ని కాపర్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో స్టెరైల్ చేసి వస్తాయి. అవి లోపలికి ఇన్సర్ట్ చేసినప్పుడు విరగడము లేదా వంగిపోవడం కూడా జరగదనమాట. నీడిల్స్‌ని ఒక సెషన్‌లో పేషెంట్‌కి ఒక్కసారి మాత్రమే వాడడం జరుగుతుంది. అదే పేషెంట్‌కి మళ్ళీ అదే సెషన్‌లో వేయాలన్నా కూడా యూజ్ చేయము. ఒక్కసారి నీడిల్ తీసేసిన తర్వాత దాన్ని త్రో చేసేస్తాం తప్ప అదే పేషెంట్‌కి కూడా యూజ్ చేయడం జరగదు. కాబట్టి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. ఓవరాల్‌గా నీడిల్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లము ఉండదు. అలాగే ఎలక్ట్రో ఆక్యుపంక్చర్ అంటే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒక ఎలక్ట్రిక్ డివైస్‌కున్న వైర్స్‌ని తీసుకెళ్ళి నీడిల్స్‌కి కనెక్ట్ చేస్తాము. అవి నీడిల్స్‌ని కంటిన్యూయస్‌గా స్టిమ్యులేట్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందనమాట. ఈ ఎలక్ట్రో ఆక్యుపంక్చర్‌ని మనం మజిల్ ట్రీట్మెంట్స్‌కి, పెయిన్ మేనేజ్మెంట్‌కి, బ్లడ్ ఫ్లోకి, నర్వస్ ట్రీట్మెంట్‌కి ఇలాంటి ట్రీట్మెంట్స్‌లో ఈ ఎలక్ట్రో ఆక్యుపంక్చర్ చాలా బాగా హెల్ప్ చేస్తుందనమాట. ఈ ఆక్యుపంక్చర్ గురించి, ఆక్యుపంక్చర్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇంకా తెలుసుకోవడానికి మా ఆక్యూ సిద్ధ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆక్యుపంక్చర్ ద ఆర్ట్ ఆఫ్ హీలింగ్.